నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో సిపిఐ సీనియర్ నాయకులు స్వర్గీయ దుడ్డెల వెంకటయ్య స్మారక స్తూపం ఈ నెల 14వ తేదీ గురువారం రోజున ప్రారంభోత్సవం కలదని, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చౌడ వెంకటరెడ్డి, చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేత ఐలమ్మ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని సిపిఐ నాయకులు తెలిపారు. అలాగే స్తూపం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అదేవిధంగా దుడ్డెల వెంకటయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, మా నాన్నగారైన దుడ్డెల వెంకటయ్య స్మారక స్తూపం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మండల కుమరయ్య, బోయిని అశోక్, బోయిని సర్దార్ వల్లభాయ్ పటేల్, దుడ్డెల సమ్మయ్య, విలాసాగర అంజయ్య, గ్రామస్తులు దుడ్డెల అనిల్, మొగిలి, ఓదెలు, దుడ్డెల శంకరయ్య, దుడ్డెల వెంకటయ్య కొడుకులు సుభాష్ శ్రీనివాస్, కోడళ్లు శ్రీవిద్య అర్చన, కూతుర్లు తిరుమల, సమ్మక్క, ఇందిరా, దేవేంద్ర, అల్లులు సంపత్ కుమార్, స్వామి, వనరాజ్, కుమరయ్య, మనమలు, మనమరాన్లు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, సిపిఐ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నెన్ని సమరాలు, ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు, ఎన్ని బలిదానాలు, ఎన్నెన్ని సమరాలు, ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు, ఎన్ని బలిదానాలు, ఎదకోసి ఎగపోసి ఎరుపెక్కిపోయింది, ఎదకోసి ఎగపోసి ఎరుపెక్కిపోయింది, ఎగరని ఎగరని మన జెండా, ఎర్ర కాంతులు చెదిరిపోకుండా విరియని వినువీధి మన జెండా, ఎర్ర మందారాల పూదండ, ఎన్నెన్ని సమరాలు, ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు, ఎన్ని బలిదానాలు. నైజాము సైతాను మూకలను ఎదిరించి సంఘమై సింగమై దూకింది, దోపిడి దొరగడి పురుజులే వణకంగా బానిసల సాయుధుల చేసింది, విల్లంబులై వాడి పల్లెమ్ములై ప్రజల పుల్లమ్ములే వేడి పూదరా బాంబులై, ఒక్క పెట్టున లేచి ఉప్పెనై చలరేగ కుచ్చు టోపీ కూలి మట్టిలో కలిసింది, తెలంగాణ గుండెరా ఈ జెండా. రేకొండ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రేపు అనగా 14వ తారీఖు నాడు ఉదయం 10:30కు కామ్రేడు దుడ్డెల వెంకటయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క స్తూపావిష్కరణకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు హాజరవుతూ ఉన్నారు. అలాగే జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మర్రి వెంకటస్వామి గారు, అలాగే మండల కార్యదర్శి నాగేల్ లక్ష్మణ్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, పార్టీ సభ్యులు అందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ప్రధానంగా దుడ్డెల వెంకటయ్య గారి గురించి చెప్పగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి దుడ్డెల వెంకటయ్య గారు, ఆయనకు ఈ స్తూపం ద్వారా ఆయనకు ఘనంగా నివాళులర్పించి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, గ్రామానికి చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నిటినీ స్మరించుకొని ఆయన మొదటి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి రేకొండ గ్రామంలో ఉన్నటువంటి కామ్రేడ్స్ అందరినీ ఆహ్వానిస్తూ ఈ సందర్భంగా తెలియపరుస్తాం. రేకొండ గ్రామంలో శ్రీ దుడ్డెల వెంకటయ్య గారి ప్రథమ వర్ధంతి సంవత్సరికం సందర్భంగా స్మారక స్తూప ఆవిష్కరణ ఉంది. రేపు ఉదయం 10 గంటలకు. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులైన శ్రీ చాడ వెంకటరెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మరియు గ్రామస్తులు, ప్రముఖులు, ముఖ్యులు, విద్యావంతులు మరియు చాకలి ఐలమ్మ వారసురాలు శ్వేత గారు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, సిపిఐ పార్టీ కార్యకర్తలు,
మరియు జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కళాకారులు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని తెలియజేసుకుంటున్నాము. మనము కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, మన్మలు, మన్మరాళ్ళు అందరూ హాజరవుతున్నాము. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. వచ్చేసిన పెద్దలకు మరియు గ్రామ ప్రజలకు, ముఖ్య అతిథులకు, గౌరవనీయులైన చాడ వెంకటరెడ్డి గారికి మరియు పార్టీ నాయకులకు, జాతీయ నాయకులకు మరియు ఇతర నాయకులకు అందరికీ మా యొక్క శుభాభివందనములు. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చేసి విజయవంతం చేయగలరని మనవి చేసుకుంటున్నాను. రేపు 14/11/2024 రోజున మా నాన్నగారు అయిన శ్రీ దుడ్డెల వెంకటయ్య గారి సంవత్సరీక సందర్భంగా స్మారక స్తూపం ఆవిష్కరణ చేయబడుతున్నది. ఈ స్తూప ఆవిష్కరణకర్త శ్రీ చాడ వెంకటరెడ్డి గారు, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి గారిని ఆహ్వానించడం జరిగినది. మరియు చాకలైలమ్మ వారసురాలు సీతా ఐలమ్మ గారు కూడా రావడం జరుగుతున్నది. కావున బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కాగలరని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ప్రముఖులు అందరూ తప్పకుండా హాజరు కాగలరు.